మనం చూసుకున్నట్లయితే పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు స్థలాలు, పట్టణాల్లో 2 సెంట్లు, అభ్యంతరం లేని ఆక్రమణల కాంపర్థీకరణకు దరఖాస్తులు. సో మీరు చూసుకున్నట్లయితే 3 సెంట్లు ఇళ్ల స్థలం. కూటమి ప్రభుత్వం నిరుపేదలకు శుభవార్త చెప్పింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి గ్రామీణ ప్రాంతాల్లో 3, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు చొప్పున ఉచితంగా నివాస స్థలాలు కేటాయిస్తామని వెల్లడించింది. దీనికి సంబంధించి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను గృహ నిర్మాణ అదేవిధంగా సమాచార శాఖల మంత్రి పార్థసారథి గారు అయితే వెల్లడించారన్నమాట. గత ప్రభుత్వం కేటాయించిన నివాస స్థలాలు ముంపు ప్రాంతాల్లో ఉన్నాయి. వాటి పక్కనే చెరువులు, శ్మశానాలు ఉన్నాయి. దీనివల్ల చాలామంది ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపలేదు. ఈ కేటాయింపులను రద్దు చేసి కొత్త పట్టాలు ఇస్తాం. కాలనీలో ముందుకు కొందరు ఇల్లు కట్టుకున్నారు, కొందరు కట్టుకోలేదు. అలాంటి వారికి ఇచ్చిన అలైన్మెంట్ రాడార్లు రద్దు చేసి కొత్తగా పట్టాలు అయితే ఇస్తాం. గతంలో పట్టాలు పొందిన లబ్ధిదారులకు కొన్ని చోట్ల భూములు చూపలేదు. కోర్టు కేసుల్లో ఉన్న భూముల్లో ఇచ్చిన పట్టాలను రద్దు చేసి కొత్తగా ఇస్తాం. పట్టాలు పొందేందుకు గరిష్టంగా 5 ఎకరాల లోపు మెట్ట భూమి కానీ 2.5 ఎకరాల మాగాని భూమి కానీ మాత్రమే ఉన్న బీపీఎల్ కుటుంబాల వారే అర్హులు. కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకాలను ఆసరాగా చేసుకొని ఈ కాలనీలో మౌలిక వసతులైతే మెరుగుపరుస్తాం. స్థలాల పంపిణీకి రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ మంత్రి, జిల్లా స్థాయిలో ఇన్ఛార్జి మంత్రి సారథ్యంలో కమిటీలు ఏర్పాటు అవుతాయి అని మంత్రి పార్థసారథి అయితే వివరించారనమాట. సో ఈ విధంగా మొత్తంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 15/10/2009 ముందు నిర్మించుకున్న వారి నుంచి దరఖాస్తులు. రాష్ట్రంలో ఆక్రమణలకు గురైన అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాలు దాదాపు ఇంతమంది అయితే మనం చూసుకుంటే 84 జీవో ద్వారా దాదాపు 14 లక్షల మంది అయితే ఉన్నారు. వారందరికీ కూడా రెగ్యులర్ అయితే చేస్తామని చెప్పారనమాట సైట్లు. సో ఇది మనకి ఇళ్ల స్థలాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.